మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలా మెసేజ్ చేశారు. "అక్క మీరు డైలీ 5-6 మెంబర్స్ వరకైనా రోజు వాళ్ళకి పాజిటివ్ వచ్చిందని, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని స్టోరీలో, పోస్ట్‌లో యాడ్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్, రిలేటివ్సా అక్క" అని. నిజంగా నాకు చాలా నవ్వొచ్చింది తన మెసేజ్ చూసిన తర్వాత. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అయినా నేను చెప్పింది నమ్మకంతో చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మరికొందరు మాత్రం నాకెప్పుడో 2, 3 నెలల కిందే మెసేజ్ చేసుంటారు. "అక్క మేము ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, రావట్లేదు. హాస్పిటల్స్, గుళ్ళు అన్నీ తిరిగాము, రిజల్ట్ లేదక్క" అంటే హెల్త్ కండిషన్ ఏంటి, వాళ్ళ వెయిట్, వాళ్ళ ఏజ్ ఏంటి అన్నీ కనుక్కొని వాళ్ళకి సీడ్ సైక్లింగ్ బెటరా, డైట్ బెటరా, లేకపోతే బయోటిన్ డ్రింక్ బెటరా, వెయిట్‌తో పాటు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయగలిగితే వాళ్ళందరికీ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోండి అని చెప్తున్నాను. నేను చెప్పింది చెప్పినట్టుగా నమ్మకంగా చేస్తున్నారు కాబట్టే వాళ్ళకి అంత ఫాస్ట్‌గా, అంత మంచిగా రిజల్ట్ వస్తుంది. మరికొందరు మాత్రం నేను ఆల్రెడీ టైం తీసుకొని వాళ్ళ కోసం వీడియోస్ సెపరేట్‌గా సెండ్ చేసిన తర్వాత కూడా అసలు కనీసం ఆ వీడియోస్‌ని ఓపెన్ చేసి కూడా చూడట్లేదు. వేరే వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత "అక్క పలానా వాళ్ళు సీడ్ సైక్లింగ్ చేశారంట కదా! అదేంటి" అని మళ్ళీ నన్నే అడుగుతున్నారు. తీరా వాళ్ళ చాట్ అంతా ఓపెన్ చేసి చూస్తే నేను ఎప్పుడో వాళ్ళకి వీడియోస్ పంపించున్నాను. ఇలా చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ విషయానికొస్తే ఈ రోజుల్లో మనకి ఎవరికైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను ఇలా ఫాలో అయ్యాను. నాకు రిజల్ట్ వచ్చింది. మీరు చేయండి అంటే ఎవరైనా చేస్తారా? హాస్పిటల్ చుట్టూ తిరిగితేనే రిజల్ట్ రావట్లేదు. ఈవిడ చెప్పింది చేస్తే పెద్ద రిజల్ట్ వచ్చేస్తుందా అన్నట్టు చూస్తారు కొందరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం కదా! కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.